హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. ఈరోజైతే నేను బిస్కెట్లు అయితే తయారు చేసుకుందాము. గోధుమ పిండి బిస్కెట్లు అండి, చాలా బాగుంటాయి. చాలా తక్కువ టైంలో మనకి బేక్ అయిపోతాయి అన్నమాట. చాలా తక్కువ టైంలోనే తయారు చేసుకోవచ్చు. తక్కువ పిండితో మనకి ఈ మాత్రం బిస్కెట్లు అయితే అవుతాయి అన్నమాట. మరి లేట్ చేయకుండా ఈ బిస్కెట్లు ఎలా చేయాలనేది మనం వీడియోలోకి అయితే వెళ్ళి చూద్దాం. లాస్ట్ వరకు చూడండి. చాలా సింపుల్ ప్రాసెస్, చాలా బాగుంటాయి. ముందుగా ఒక చిన్న కప్పుతో పంచదార, అలాగే 2 యాలకులు బాగా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. ఇలా పౌడర్ అయితే తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఒక బేసిన్ లాంటిది తీసుకొని ఈ బేసిన్లోని ఇప్పుడు ఈ పంచదార పొడిని అయితే వేసుకోవాలన్నమాట. ఈ గిన్నెలోని ఈ పంచదార పొడిని వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత బేకింగ్ పౌడర్ ఒక స్పూన్, ఒక ముప్పావు స్పూన్ వేసుకోండి బేకింగ్ పౌడర్. అలాగే చిన్న సాల్ట్ ఉన్నదంటూ చిన్న సాల్ట్ వేసుకోవాలి. నేను డాల్డా తీసుకుంటున్నానండి, కప్పుతోటి ముప్పావు డాల్డా తీసుకుంటున్నాను. మీరు ఇదే ప్లేస్లో మీరు బటర్ కానీ లేకపోతే వెన్న కానీ నెయ్యి కానీ తీసుకోవచ్చు అనమాట. నేను డాల్డా అయితే వేసుకుంటున్నాను. డాల్డాతో కూడా బిస్కెట్లు అయితే చాలా బాగుంటాయి. ఇప్పుడు ఈ డాల్డా ఈ పంచదార కూడా బాగా కరిగిలాగా క్రీమీలా అయ్యే వరకు కూడా ఇలా మనం బాగా రుద్దుకుంటా ఇలా తయారు చేసుకోవాలన్నమాట. ఇక్కడ కొంచెం టైం బాగా తీసుకున్నారంటే మన బిస్కెట్లు అనేవి చాలా బాగుంటాయి. ఇలా చేతితో కలుపుకుంటా ఒక క్రీమ్ లాగా మనం తయారు చేసుకోవాలి. చూడండి, ముద్ద అనేది ఇలా చేతితో పట్టుకోవడం అంటే వెంటనే కిందన పడకూడదు అనమాట. అంటే ఇంతవరకు కూడా మనం బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా క్రీమ్లా వచ్చే వరకు కూడా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను కరెక్ట్గా 2 కప్పులు గోధుమ పిండి అయితే వేసుకుంటున్నాను. కొంచెం కొంచెం వేసుకోవాలన్నమాట. కొంచెం కొంచెం కలుపుకుంటా కొంచెం కొంచెం వేసుకోవాలి. 2 కప్పులు అయితే సరిపోద్దండి. మనం ఏ కప్తో అయితే తీసుకున్నామో పంచదార అదే కప్తో 2 కప్పులు గోధుమ పిండి అయితే మనకి సరిపోద్ది. చూసుకుంటూ కొంచెం కొంచెం చూసుకుంటూ వేసుకోండి. మరి ఎక్కువ పిండి కూడా వేసేసుకోవద్దు. మీరు చూసుకుంటా మీరు వేసుకోవచ్చు. మొత్తం కూడా ఇలా బాగా కలిసిలాగా పిండి అలాగే ఇవన్నీ కూడా బాగా కలిసిలాగా వేసుకోండి. ఇప్పుడు మొత్తం పిండి అంతా కూడా వేసుకుంటున్నాను. చూడండి, ఇలా బాగా కలుపుకున్న తర్వాత చూడండి, చేతికి ఇలా ఉండలా అయింది కదా, అంటే మనకి అంతా కూడా సరిపోయినట్టే. మరి ఎక్కువ పిండి అయితే వేసేసుకోవద్దు, మరి బాగా పొడి పొడిగా ఉంటుంది కాబట్టి చూసుకొని కొంచెం కొంచెం పిండి వేసుకొని బాగా కలుపుకోండి. ముందైతే పాలు ఏమి యూజ్ చేయవలసిన అవసరం లేదండి. ముందు మనం ఒక పద్ధతిలో అయితే తయారు చేసుకుందాము. ఇలా చేసుకుంటే మనకి బిస్కెట్లు అయితే చాలా బాగా ఉంటాయండి. ఇలా కొంచెం బాగా దగ్గరికి ఒక బల్ల మీద వేసేసుకొని ఇలా బాగా దగ్గరికి అయితే ఇలా సెట్ చేసేసుకొని ఇలా రొట్టెల కర్రతో ఇలా దగ్గరికి ఇలా నేను చూపించినట్టుగా ఇలా చేసుకోవాలన్నమాట. ఎక్కడ కూడా లూజ్గా అయితే ఉండకూడదు. మనం ఇటు 4 వైపులు కూడా ఇలా సర్దుకుంటా ఇలా రొట్టెల కర్రతో ఇలా బాగా గట్టిగా సర్దేసుకోవాలన్నమాట. ఎక్కడ మీకు లూజ్గా ఉన్నా సరే మీకు షేప్ అనేది మీకు రాదనమాట. కాబట్టి లూజ్ అనేది లేకుండా ఇలా 4 వైపులా చేతితో ఇలా సర్దుకుంటా ఇలా రొట్టెల కర్రతో ఇలాగా సాఫ్ట్గా చేసుకొని ఒక గ్లాస్ తోటి ఆ గ్లాస్ ముందు గోధుమ పిండిలో ముంచండి. ముంచిన తర్వాత ఇలా కొంచెం ఇలాగా రోల్లో ఇలా చేసి ఇలా కట్ చేసిన తర్వాత ఇలా చిన్నది కొంచెం ఇలా కొట్టారంటే మీకు బిస్కెట్ అనేది మీకు చాలా ఫ్రీగా అనేది వచ్చేద్ది. చూడండి, ఇలా చాలా ఫ్రీగానే ఇది వచ్చేద్ది అనమాట. ఈ బిస్కెట్లు మాత్రం మనం ముందు పాలు ఏది కూడా యూజ్ చేయలేదండి. ఓన్లీ ఇలాగ పిండితోటి మనం ఈ విధంగా అయితే తయారు చేసుకుంటున్నాము. ఇవి మాత్రం చాలా స్మూత్గా ఉంటాయండి ఈ విధంగా తయారు చేసుకుంటే. ఇప్పుడు రెండో పద్ధతిలోకి వెళ్దాం. చూడండి, మీకు కొంచెం కష్టంగా ఉండి మీకు పర్ఫెక్ట్గా షేప్ రాలేదు, ఇరిగిపోతున్నాయి అనుకున్నప్పుడు కొంచెం పాలు వేసుకోండి. ఒక 2 స్పూన్లు పాలు అయితే వేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల ఫస్ట్ టైం చేసుకున్న వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసుకోగలుగుతారు. ఎందుకంటే కొంచెం మీకు చెమ్మ అనేది ఉంటుంది అనమాట. కొంచెం పాలు అంటే ఒక 2 స్పూన్ పాలు, మరీ ఎక్కువ పాలు అయితే ఎక్కువ వేసేసుకోకూడదు. కొంచెం మీకు షేప్ అనేది కొంచెం బేగా పర్ఫెక్ట్గా చేసుకోగలుగుతారు కాబట్టి ఈ విధంగా కూడా చెప్తున్నాను. 2 స్పూన్లు ఇలా కొంచెం తడి చేసుకొని బాగా పిండిగా ఆరిపోయిందంటే ఇలా ఒక 2 స్పూన్లు ఇలా కొంచెం తడి చేసుకొని ఇందాకలాగే మనం ఇలా రొట్టెల కర్రతో ఇలా తయారు చేసుకొని ఇదే విధంగా గోధుమ పిండిలో ముందు గ్లాస్ ముంచిన తర్వాత ఇలా రోల్ చేసుకుంటే మీకు చాలా పర్ఫెక్ట్గా బిస్కెట్లు అయితే పడిపోతాయి అన్నమాట. చాలా స్మూత్గా ఉంటాయండి బిస్కెట్లు మాత్రం. అలాగే చాలా బేగా అయిపోతాయి కూడా, బేగా ఉడికిపోతాయి. ఎందుకంటే ఇందులో మనం పాలు కానీ ఏవి కూడా యాడ్ చేయలేదు, ఓన్లీ పిండే కాబట్టి చాలా సింపుల్గా మీకు ఒక 10 నిమిషాల్లో మీకు బేగా ఉడికిపోతాయి అన్నమాట. మిగతా బిస్కెట్ల కంటే ఇవి చాలా స్మూత్గా ఉంటాయి కూడా. ఈ విధంగా బిస్కెట్లన్నీ కూడా ఇలా తయారు చేసుకోండి. తక్కువ పాలు వేసుకొని మీకు పొడిగా చేసుకోవడం కష్టంగా అనిపిస్తే కొంచెం కొంచెం పాలు తక్కువ వేసుకొని కూడా ఈ విధంగా మీరు బిస్కెట్లు అయితే తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక బేసిన్ తీసుకొని అడుగున సాల్ట్ వేసి ఇలాగా బిస్కెట్లు అయితే పెట్టుకున్నాను అనమాట. ఒక 5 నిమిషాల తర్వాత చూడండి, ఒక 5-10 నిమిషాల తర్వాత అలా చెక్ చేసుకుంటూ ఉండాలి. చూడండి, ఇలా చాక్తో కదిపితే ఎప్పుడైతే బిస్కెట్ జరిగిందో వెంటనే తీసేసుకోవాలి. ఇవి కొంచెం బాగా చల్లారిన తర్వాత మనకి క్రిస్పీగా అయితే తయారవుతాయి అనమాట. ఈ మాత్రం కలర్ వస్తే సరిపోతాయండి. కొంచెం టైం ఎక్కువైనా మీకు బేగా మాడిపోతూ ఉంటాయి. అంతేనండి, బిస్కెట్లు అనేది చాలా సింపుల్గా రెడీ అయిపోయి చాలా బాగుంటాయండి. చాలా
మనకి చాలా స్మూత్గా ఉంటాయి అన్నమాట బిస్కెట్లు. మరి కంపల్సరిగా ఈ విధంగా మీరైతే ట్రై చేయండి. మరి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంటికాడే ఇలాగా చాలా సింపుల్గా బిస్కెట్లు అయితే తయారు చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.